सर्वे जना రండి చేరేసి కూర్చోవాలి, బ్రెయిన్ వాడకూడదు. సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. పెట్టాడు తిరుగు. అమ్మ అందరూ రెండు చేతులు పైకెత్తండి, చక్కగా చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. గోవింద. రెడ్డి. ఇక్కడ రెడ్డి ఆప్. ఇక్కడి నుంచి నెమ్మదిగా చెవులు వాడితే ప్రపంచంలో 100% సమస్యలు ఉండవు. బ్రెయిన్ వాడితే అన్ని సమస్యలు. ఇలా నెమ్మదిగా రా. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. కదా వాళ్ళంతా ఏమైపోయారు కదా. ఇటు నుంచి ఇలా నెమ్మదిగా కదా వెళ్ళాలి. ఇక్కడ నుంచో నాన్న, ఇక్కడ నుంచో నన్ను తీసావు నాన్న, నన్ను తీసి నెమ్మదిగా ఇలా తిరిగి ఏమైంది. చక్కగా ఉన్నారు కదా నాన్న వాళ్ళంతాను. గంట సేపటికి వెయిట్ చేస్తూ నాన్న మనం తినేసారు కదా నాన్న. అది మనసు వాడు నాన్న, హృదయం వాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. గోవింద. ప్రియా హిందూ బంధువులరా, మీ అందరికీ కూడా ఈ నెల జూన్ 28, 2026 వాడికి వచ్చేది ఇవ్వండి. వెనకాల వాళ్ళకి అడ్డం పోండి అయ్యో. ఇది మళ్ళీ ఇస్తుంది. ఇప్పుడు డిస్టర్బెన్స్ ఎటు పెట్టదు. ఈ నెల 28 మన అమ్మ మాట్లాడకండి ప్లీజ్. ఎవరో పిల్లవాడు స్టూడెంటు
వాడి రూమ్ మీద కాగితం రాసాడు, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ బికాస్ ఐఎమ్ ఆల్రెడీ డిస్టర్బ్డ్. ఏమన్నా అర్థమైందా? ఇంకా నన్ను డిస్టర్బ్ చేయకుండా ఆల్రెడీ డిస్టర్బ్ అయ్యాను. ఇక్కడ అదే సిచ్యువేషన్. నేను చాలా ఆనందంగా ఉన్నాను. మీ అందరూ ఇంత వేచి చూస్తూ ఇంత మంచి క్షేత్రంలో చాలా చాలా సంతోషంగా ఉంది. నిన్న ఒక రామాలయంలో ఖమ్మంలో ఉన్న మా కృష్ణ గారి పుణ్యమా, ఇప్పుడు మా సోమనాథ్ శర్మ గారి పుణ్యమా ఈ రామాలయంలో ఉన్నారు. మొన్న 2 పురాతన శివాలయంలో 3 చోట్ల నా చేత అభిషేకం చేయించారు. ధన్యవాదాలు సోమనాథ్ శర్మ గారికి. ఏదో అన్నమయ్య చెప్పినట్లుగా పుణ్యము కట్టిది వింటేనయ్యా అని. మనం ఈ నెల 28 మన కాళోజీ కళాక్షేత్రంలో ఉదయం 10 గంటల నుంచి హిందువుల్ని నికాల్సైన హిందువులుగా, భయం లేని హిందువులుగా తయారు చేయడానికి ఒక సంస్థను ప్రారంభించాం. ఇప్పటికీ చాలా ఉన్నప్పటికీ కూడా ఎవరి పందా వారిదే కాబట్టి ఒక్కొక్క రూపంలో మన ప్రయత్నం మనం చేయాలి. కాబట్టి అభయ్ హిందూ సేన బ్యానర్ ఏముంటే ఏమిటి, డోనర్ ఎవరైతే ఏమిటి, ఓనర్ మాత్రం భరతమాతే. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎవరం కాదు. ఎందుకంటే మనం అందరం ఇక్కడ ఉన్నప్పుడు ఎగురుతూ ఉంటాం. ఎంతమంది ఇసుకలో ఆడుకున్నారు చేతన్? మనదందరిది ఒకే బ్యాచ్. మీ పిల్లలు కూడా ఇసుకలో ఆడుకుంటారు. మనం కూడా పిల్లలుగా ఉన్నప్పుడు ఇసుకలో ఆడుకుని చీకటి పడిపోతుంటది. రేయ్ కావాలే, చీకటి పడుతుంది, నాన్న అరుస్తారు, డాడీ ఇప్పుడే వస్తా అని. వాడు లాస్ట్ అప్పటిదాకా వాడు ఇసుకతో కట్టి దానికి బొమ్మలు గీసి పుల్లలు పెట్టి డిజైన్లు గీసి, మమ్మీ బాగుందా, నేను ఇల్లు కట్టాను అన్నాడు. వీడే డాడీ 1 సెకండ్ అని పరిగెత్తుకుని వెళ్ళి అని దాని మీద 2 కాళ్ళు వేసిస్తాడు. ఒక్కలు కాదండి, ఒక్క ఉదుటిన 2 కాళ్ళు వేసి తొక్కేస్తాడు. దేన్ని? వీడి కట్టిన ఇసుక గూడు. ఆ ఇసుక గూడు మీద వాడికి ఎంత ప్రేమ ఎప్పటిదాకా ఉంది? వాళ్ళ నాన్న పిలిచే వరకే ఉంది. అవునా? రే రావాలి అని అమ్మో నాన్నో పిలవగానే, మావయ్యో పిలవగానే ఏడేం చేశాడు? వాడు కట్టి వాడు డిజైన్ చేసిన ఆ ఇంటిని వాడు తొక్కేశాడా? దాని మీద ఏ ప్రేమ లేదు. అవునా? అలా మనం కూడా ఈ ఒళ్ళు వదిలే టైంలో సెల్ల మీద, ఇల్లు మీద ప్రేమ లేకుండా దిల్లుతో చచ్చిపోవాలి. కానీ మనం సెల్లతో చచ్చిపోతాం. ఇది ఇలా ఉపన్యాసాల్లో కూడా సెల్లు సొల్లే, ఇక్కడికి వచ్చిందనే ప్రయోజనం నిల్లే, మొత్తం ఇల్లే. ఇల్లే అంటే తమిళం ఇల్లే, ఇల్లే ప్రయోజనం ఇల్లే, యూజ్ ఇల్లే లేదు అని అర్థం. కానీ మనం అందరం ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఇక్కడికంటే ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాం? పురంధరదాస్ గారు చెప్పారు ఎందుకు వచ్చాం. అల్లిదే నమ్మనే ఇల్లి మంది సొమ్మనే. ఏంటి ఏమన్నారు? అల్లిదే నమ్మనే ఇల్లి మంది సొమ్మనే అంటే మనే అంటే కన్నడలో ఇల్లు. మా ఇల్లు అక్కడ ఉంది, మా ఇల్లు అక్కడ ఉంది. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? సొమ్మనే పుట్టినే వచ్చాను. ఇక్కడేం ఏమన్నా ఇప్పుడు మీరు ఉన్నారండి, ఇంతమంది అమ్మలు ఉన్నారు, మా బంగారు తల్లులు ఉన్నారు, ఇక పురుషులు ఉన్నారు. ఎవరైనా వెళ్ళేటప్పుడు, ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఈ చైర్ పట్టుకెళ్తారా? అసలు అలాంటి ఆలోచన వస్తుందా మనకి? ఎందుకు రాదు? ఈ చైర్ మంది కాదు, వదిన వస్తాను, అక్క వస్తాను అని ఏదో చెప్పి వెళ్ళిపోతాం అంతే.
కుర్చీ ఎత్తుకుపోదాం ఆలోచన రాదు మనకి. ఎందుకు రాదంటే మనం ఇక్కడ వినడానికి వచ్చాం తప్ప ఎత్తుకెళ్ళడానికి రాదు. సేమ్ ఇదే అప్లై అవుతుంది. మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము? మళ్ళీ పుట్టకుండా ఉండడానికి వచ్చాము. ఎందుకు పుట్టావు? మళ్ళీ పుట్టకుండా ఉండడానికి పుట్టాం మనం. మరి పుట్టకూడదంటే ఏం చేయాలి? తెగదు పాపము తీరదు పుణ్యము. విన్నాం కదా మనం, అన్నమయ్య పాడతాడు కదా. కాబట్టి మనం ఏం చేయాలి? పుణ్యము పాపము రెండూ చేయకూడదు. అదేంటి? దీనికంటే పైన ఇంకోటి ఏదో ఉంది, అది చెయ్యాలి. కృష్ణుడు చెప్తాడు, నా దగ్గరికి నలుగురు వస్తారు అంటాడు. ఎవరా నలుగురు? చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. సుకృతి అది సంపాదించాలి. డబ్బు కావాలని వస్తాడు ఒకడు, కష్టాలు ఉన్నాయి తీరాలని వస్తాడు ఒకడు. మూడోవాడు అసలు ఏంది గొడవ, ఈ గుడి ఏంది, ఈ విగ్రహాలు ఏంది, పూజలు ఏంది, లెట్ మీ నో అని వస్తాడు ఒకడు. నాలుగోవాడు మాత్రం జ్ఞానీచ భరతర్షభ, జ్ఞానంతో వస్తాడు. జ్ఞానం అంటే ఏంటి? ఒక్క ముక్కలో చెప్పింది ఉపనిషత్తు. అందరూ చెప్పండి. యదృశ్యం యదృశ్యం తన్నశ్యం, యదృశ్యం తన్నశ్యం. మనం అందరం అద్దం ముందు నిలబడి ఏదో పౌడర్ కొట్టుకుని, ఏదో అలంకారం చేసుకుని, మన రంగు చూసుకుని, మన ముక్కు చూసుకుని, మన లుక్కు చూసుకుని, ఏ గోదావరిలో సాంగో పాడుకుని, మనకి ఈ దేహం మీద మోహం చేత ఏదో ఫీల్ అవుతూ ఉంటాం కదా. అదేంటది అమ్మా? కరెక్టే అమ్మా, వినపల్లే. ఇంకొక పదం కావాలి నాకు. ఇప్పుడు కృష్ణుడి దగ్గరికి వచ్చే వాళ్ళు నలుగురు వస్తారు. ఆఖరి వాడు దేంతో వస్తాడు? కమ్ విత్ నాలెడ్జ్ అన్నా. అద్దం ముందు నిలబడి అందంగా లేనా, అసలేం బాలేనా, ఈ సాంగ్ ఎవరు పాడతారు? ఈ జ్ఞానానికి ముందు ఇంకో అక్షరం పెడితే అజ్ఞాని. ఎక్కువ మంది మనలో ఉండేది అజ్ఞానులే. ఈ అజ్ఞాని ఏం చేస్తారంటే, ఎప్పుడైనా ఏదైనా ఎక్కడైనా ఒక ఆర్గ్యుమెంట్ వస్తే నేను ఎవరు తెలుసా నీకు అని ఇలా వాల్యూ పెంచుతూ ఉంటాడు. వాడికి వాల్యూ లేదు కదా, అందుకని వాల్యూ పెంచుతూ ఉంటాడు. కాయిన్స్ మేక్ నాయిస్ వేర్ పేపర్స్ నో నాయిస్. పెద్ద పెద్ద కాగితాలు శబ్దం చెయ్యవు, చిన్న చిన్న నాణ్యాలే శబ్దం చేస్తుంటాయి. అవునా కదా? అవునా? మనం ఎలా ఉండాలి? మనం ఆలోచించుకోవాలి. నిజంగా మనం ఎవరో మనకు తెలుసా? కులంతో, ప్రాంతంతో, డబ్బుతో, పదవితో దీనికి ఓ పేరు పెడుతుంటాం. నిజం చెప్పండి, ఎంతమంది ముఖ్యమంత్రులు వెళ్ళిపోయారు, ఎంతమంది రాష్ట్రపతులు వెళ్ళిపోయారు, ఎంతమంది ప్రధానమంత్రులు వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను అడిగితే బాగుండదు, ఎంతమంది రంగేసుకున్నారు? నువ్వు రంగేసుకుంటే యంగ్ అవుతావా? పిచ్చి కదా. నువ్వు రంగేసుకున్నా, హంగులు చేసినా నిన్ను బొంగుల మీద పడుకోబెట్టి తీసుకుపోతారురా బాబు. మనకి పట్టట్లేదు. చూడండి, అక్కడ ఒక చిన్నపిల్ల ఉంది, ఇక్కడ ఒక మా అమ్మగారు ఉన్నారు. ఈ మా అమ్మగారు 50 ఏళ్ల క్రితం అలా లేదా? ఇంకో 50 ఏళ్ళు పోతే ఆ చిన్నపిల్ల అలా కాదా? యు కాంట్ స్టాప్. దెన్ వై యు ఆర్ హ్యాంకింగ్ ఫర్ వాట్? దేనికి? ఎక్కడికి? అందుకని మనం ఆలోచించాలి.
కొంచెం లోపలికి తిరగాలి. 24 గంటలు లోకం వైపైనా లోకం వైపు తిరిగి తిరిగి మళ్ళీ లోకంలోకే వస్తాం, శోకంలోకే పోతాం. అందుకనే ఎవరైనా చచ్చిపోతే ఆ శవాన్ని చూడడానికి భయపడతారు తెలుసా? ఇక్కడ ఎంతమంది శ్మశానానికి వెళ్ళారు? వావ్ రే, ఎంతమంది కాశీకి వెళ్ళారు? కాశీలో మణికర్ణికా ఘాట్కి ఎంతమంది వెళ్ళారు? వా, ఒక్క ముక్కలో చెప్పారండి ఎవరో. దో దిన్ కా మేళా అభి అకేలా. ఏమన్నారు? దో దిన్ కా మేళా అభి అకేలా. అకేలా అంటే అర్థం ఏంటి అమ్మా? కదా, ఇది కొంచెం ముందుకు కాదు కాదు, వాయిస్ క్యాప్చర్ చేయరా? రైట్. ఒక ఆయన ఫోన్ చేశాడు ఇందాక, మీడియా ఆయన, మీ వీడియోల్లో అంత లార్జ్గా తీస్తారు, మిగిలిన ప్రవచనకారుల వీడియోల్లో క్లారిటీ ఉండదని. మరి ఏం చేస్తాం, నాకు దిక్కులేదు సార్ అని చెప్పారు. అందుకని అతని మాట అబద్ధం చేయడానికి నాన్న. రైట్. మేళ అంటే అర్థం ఏంటి? కుంభమేళ, మేళ సమూహము, ఉత్సవం. మనం అంతా ఇంతమంది ఉంటే మనకి ఎంత ఉత్సవం కదా. కేవలం లైటింగ్ పెడితే ఉత్సవం వస్తుందా? ఎవరు రాలేదు, మనం ఒక్కలో వచ్చాం, గుడి నిండా డెకరేషన్, ఫీలింగ్ ఏముంటది? అక్కలు, చెల్లెళ్ళు, బావలు, చుట్టుపక్కల వాళ్ళు, స్నేహితులు, బంధువులు అలా కనబడుతుంటే, సార్ బాగున్నారా, బాగున్నా వదినా, అలా మాట్లాడుతుంటే అసలు ఆనందం వేరు కదా. ఇదంతా మేళ. దీనికి ఎవరైనా సపోర్ట్ చేస్తే దానికి తాళ లేకపోతే గోళ, అది మనం చేసే హేళ. అతను ఏమంటున్నాడంటే దోదినిక మేళ, ఇప్పుడు నిన్ను తగలబెడుతున్నారు, అవి అకేలా. ఎక్కడికి వెళ్ళిపోయావు? అందుకని మనం ఈ భూమి మీదకి గెస్ట్గా వచ్చాం. ఈ గెస్ట్ బెస్ట్ పనులు చేసి డస్ట్లో కలిసిపోవడం మస్ట్. ఏమన్నా అర్థమైందా? ఈ నెల జూన్ 3వ తారీఖుకి మా అమ్మ వెళ్ళిపోయి 10 ఏళ్ళు. ఇవాళ 9 కదా, 9వ తారీఖు. మరి వెళ్ళిపోయే ముందు ఈ డాక్టర్ వచ్చాడు, పల్స్ చూశాడు, సరే ఇంక బయట పెట్టేయండి అని. కానీ అమ్మ కదా, ఏదో పిచ్చి మనస్సు, ఇన్ని ఉపన్యాసాలు చెప్పినా మా అమ్మ ఉంటుంది అని ఫీలింగ్లో ఉన్నాను. అందరికీ చెప్పాను, కానీ మా అమ్మ ఇక్కడే ఉంటుంది. రోజు భజన చేస్తున్నాం, రోజు కీర్తన చేస్తున్నాం, రామాయణం చదువుతున్నాం, భౌతికత చదువుతున్నాం, జపం చేస్తున్నాం, ఫుల్ బిజీ. మా అమ్మ ఉంటుంది, చుట్టూ కూర్చుంటాం, చెప్తాం, పాడతాం, భజన చేస్తాం. ఈ ఫీలింగ్లో వెళ్ళిపోతుందని సిద్ధంలే. చెప్పాడు ఆయన, తీసుకొచ్చా బయట చాప ఏదో వేసి అమ్మని బయట పడుకోబెట్టేసి. కానీ ఒక్క మంచి పని ఏమిటి? మంత్రాన్ని ఆపకుండా చేస్తూనే ఉన్నాం. మంత్రం 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 మంత్రం. ఎందుకని? చివర వరకు మనతో వచ్చేది శబ్దం మాత్రమే. ఉదాహరణకి చాలా మందికి కళ్ళు పనిచేయకపోవచ్చు, కానీ చెవులు పనిచేస్తుంది. చెవులు పనిచేయడం అంటే అర్థం ఏంటి? కేవలం చెవులేనా? దాని వెనకాల మెదడు కూడా పనిచేయాలి. ఒక వ్యక్తి కళ్ళు కనపట్టలేదు, చివరి స్థితికి వచ్చాడు. వాడు కళ్ళు కనపట్టలేదు ఇల్లా అని భార్యని తెలుగు వాళ్ళు ప్రేమగా ఏమని పిలుస్తారు? అదో ఇక్కడ చెప్పారు ఎవరో, ఏమే ఒసే. ఇంతకంటే తీయని పదాలు ఉంటాయా?
ఈ కళ్ళు పోతున్న వీడు, కళ్ళు పోయిన వీడు ఇలా అని సై ఎక్కడ తెచ్చావు అన్నాడు. చుట్టూ జనం ఉన్నారు, బంధువులు వచ్చారు. వీడికి కళ్ళు కనపడవు, వీడిని చూడడానికి వాళ్ళు వచ్చారు. ఆవిడ చెయ్యి పట్టుకుని ఇక్కడే ఉన్నానండి అంది. అన్నాక వాడు మరి పెద్దాడు ఎక్కడ తెచ్చాడు అన్నాడు. వాడు చెయ్యి వాళ్ళ నాన్న చేతి మీద వేసి నాన్న ఇక్కడే ఉన్నాను అన్నాడు. రెండో ఎక్కడ నాన్న, 3 నాన్న, 4 నాన్న. ఈ మనమంతా ఉన్నాం కదా ఇక్కడ ప్రేక్షకులం. ఈ ప్రేక్షకులుగా ఉన్న మనమేమనుకున్నామంటే పాపం వీడు వెళ్ళిపోతున్నాడు, అందరినీ ఓసారి చూసుకుని వెళ్ళిపోతాడులే, భ్రమ తీరుతుంది అని అనుకున్నారు. వీడు అందరూ అక్కడే ఉన్నారు అని కన్ఫర్మ్ అయిన తర్వాత, అందరూ అక్కడే ఉన్నారని కన్ఫర్మ్ అయిన తర్వాత అందరూ ఇక్కడ చస్తే వాడు అన్నమాట ఏంటి, అందరూ ఇక్కడ చస్తే కొట్లు ఎవరు చచ్చాడ్రా అని చచ్చాడు. వీడికి ఇప్పుడు భార్య మీద ప్రేమ లేదు, పిల్లల మీద ప్రేమ లేదు. వీడి ప్రేమ ఎక్కడుంది, కొట్టు మీద ఉంది, షాపు, అంగడి. వాడు కొట్టో అని కొట్టుకు చచ్చాడు. ఇప్పుడు వచ్చే జన్మ ఏమొస్తుంది, భగవద్గీత 8వ అధ్యాయంలో 6వ శ్లోకంలో చెప్తారు. నమస్కారం ముద్ర పెట్టండి. యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. ఏమో శ్లోకం అంటే ఏదో మీరు చెప్పమన్నారు కాబట్టి చెప్పాము. అర్థం అడిగితే చెప్పగలరా? ఎంతమంది ఉన్నారు, ఒక్కరికైనా శ్లోకానికి అర్థం తెలుసా? చెప్తారా అండి? చెప్పండి. కనీసం వరంగల్ పరువు మీ వల్ల. ఓ, ఇద్దరు లేచారు. మీ పేరు? మీరు ఇంకో శ్లోకానికి చెబుతారా? చెప్పండి సార్. ఓ, లలితాపారాయణ 20 ఏళ్ళ నుంచి. అద్భుతం. అయితే సార్ ఇదే శ్లోకానికి చెప్తారా? 8వ అధ్యాయం 6వ శ్లోకం. నేను ఇంకో శ్లోకం అడుగుతాను, ఓకే సార్? ఇంకో అడుగుతా, కూర్చోండి. మళ్ళీ అడుగుతా. ఇప్పుడు మనం వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్తుంది? శరీరం ఎక్కడే పడిపోతుందిగా. మరి ఎవరు వెళ్ళిపోయారు? చిన్నప్పుడు నాన్నతో అయ్యప్ప స్వామి భజనలకు వెళ్తే ఓ పాట పాడేవారు. మీరు పాడతారా? మీకు తెలుసు. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా, ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. ఆవుకు రంగులు ఉంటాయి గాని పాలకు రంగులు ఉంటాయా? ఆవుకు రంగులు ఉంటాయి గాని పాలకు రంగులు ఉంటాయా? ఆవు వంటిదే నీ ఆత్మ, పాల వంటిదే పరమాత్మ. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. వాగుకు వంకలు ఉంటాయి గాని నీటికి వంకరలుంటాయా?
వాగుకు వంకరలుంటాయి గాని నీటికి వంకరలుంటాయా? వాగు వంటిదే నీ ఆత్మ, నీటి వంటిదే పరమాత్మ. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. చెరుపుకు కనుపులు ఉంటాయి గాని తీపికి కనుపులు ఉంటాయా? చెరుపుకు కనుపులు ఉంటాయి గాని తీపికి కనుపులు ఉంటాయా? చెరుపు వంటిదే నీ ఆత్మ, తీపి వంటిదే పరమాత్మ. చెరుపు వంటిదే నీ ఆత్మ, తీపి వంటిదే పరమాత్మ. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. 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 రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, जय बोलो हनुमान की, जय बोलो हनुमान की. राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की. राम लक्ष्मण जानकी, बोलो सीतारामचंद्रमूर्ति भगवान की. మనం అందరం ఇలా భజన చేస్తే, ఇలా నామం చేస్తే చిట్ట చివర అంటే ప్రాణోత్కమనం అంటాం. ప్రాణం వెళ్ళిపోయే సమయంలో ఈ నామం అలవాటయ్యి మనం నామం చెప్పగలిగితే మన లైఫ్ సక్సెస్. అలా కాకపోతే వీడు షాపులో వాడు కొత్త షేప్ తీసుకున్నట్టే. ఎంఎం బాపి స్మరణ భావం తజెత్తంటే కలేవరం. నువ్వు మరణ సమయంలో ఏ స్మరణ కలిగి ఉంటావో అదే జన్మ వస్తుంది. ఒక అందమైన హీరోయిన్ కానీ విమానం ఎక్కింది, విమాన ప్రమాదంలో చచ్చిపోయింది, ముఖం కాలిపోయింది. ఎన్ని క్రిములు పూసుంటుందో కదా. ఎన్నో క్రీమ్స్ పూస్తుంటది, ఇప్పుడు క్రిములు తినేస్తాయి. అప్పుడు క్రీమ్స్, ఇప్పుడు క్రిములు. ఒక్కరోజని ఇంట్లో పెట్టుకుంటారు ఎవరైనా? ఎంత రాస్తాము, ఎంత పోస్తాము, ఎంత చేస్తాము, ఎంత చూస్తాము. ప్రపంచంలో అతి పెద్ద వ్యాపార వస్తువు ఏది? మన బాడీ. ఇంత మెడికల్ మాఫియా నడుస్తుంది, మెడికల్ వ్యవస్థ నడుస్తుంది బాడీ వల్లనే కదా. ఇన్ని రకాల తిండి పదార్థాలు. తిండి అంటే గుర్తొచ్చింది, ఏదో మండి భోజనం అని ఈ మధ్య పందులన్నీ కలిసి తినే భోజనాలు పెడుతున్నారు. కోళ్ళ ఫారంలో, పందుల ఫారంలో, మేకల ఫారంలో, కుక్కల ఫారంలో అన్నిటికీ కలిపి ఫుడ్ పెడతారు. అన్ని మూతులు ఒకేసారి పెట్టి అవన్నీ తాగుతూ తింటూ ఉంటాయి. ఎందువల్ల అవేంటవి? జంతువులు కాబట్టి. నువ్వెవరు?
నువ్వు బట్టలేసుకున్న జంతువు, నువ్వు బట్టలేసుకున్న జంతువు అయితేనే మండి భోజనం తింటావు కదా. నీకేం పోయేకాలం? అది ఎక్కడదది? నీళ్లు కూడా లేనటువంటి దరిద్రపు ప్లేస్లో పుట్టిన ఒక అనాచారం. మొన్న గట్టిగా వారం 15 రోజుల క్రితం